శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో ఇప్పుడు 4వ స్కందంలో ఉన్నాము. పృథుపాఖ్యానం పూర్తి చేసుకోవస్తూ ఉన్నాము. మన పృథువుకు సనత్ కుమార్ల వారు చేస్తూ ఉన్న ఉపదేశం వింటూ ఉన్నాము. అప్పుడు మన సనత్ కుమార్ల వారు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. ఏమి కావాలి మనకు? మనకేమి కావాలి? మనం ఒక స్థితికి చేరాలి. అసలు ఆత్మజ్ఞానాన్ని గ్రహించడానికి అసలెవరైనా మనకు ఉపదేశం చేస్తూ ఉంటే దాన్ని పట్టుకోవడానికి గూడా మనలో కొన్ని రకాలైన మానసిక లక్షణాలు ఉండాలి. వాటిని ఎట్లా సాధించాలి ఏమి అని ఇక్కడ ఈ వచనంలో 618 618థ్ వచనంలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అయితే ఇందులో ఇంకో కొన్ని విషయాలు మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఎందుకు అంటే ఇవి ఏదో ఒక బ్లాక్ లాగా రాసిన విషయం గాదు. ఇందులో ఉన్నవి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా యాక్చువల్‌గా నిజంగా చిత్తశుద్ధితో చిత్తశుద్ధి కోసం ఆచరించవలసినవి కాబట్టి మళ్ళీ చూద్దాము. పోయిన వారము అదిగో శ్రద్ధ కావాలి, బ్రహ్మచర్యం కావాలి, జిజ్ఞాస ఉండాలి, ఆత్మయోగ నిష్ఠ ఉండాలి. దాంతో యోగీశ్వర ప్రాప్తి కలుగుతుంది. దాంతో మనము శ్రవణం చెయ్యొచ్చు. ఈలోగా అర్ధేంద్రియ ఆరాములుంటారు. వాళ్ళతో సంగం వదిలిపెట్టాలి. వాళ్లకు అభిమతాలైన అర్థకామాలలో కూడా మనం ఇంట్రెస్ట్ వదిలిపెట్టాలి అని ఇక్కడి నుంచి చదువుతూ ఉన్న సమయంలోనో, దీనికన్నా ముందో, దీని వెనకాలో ఎక్కడో ఒక చోట ఇట్లా ఉంటారు వీళ్ళందరూ అవతారాలు అంటూ వెళ్ళాను. మీరెవరు నన్ను ప్రశ్నించలేదు. ఎందుకు అవతారాలను పిలిచావు నువ్వు వాళ్ళని అని. ఆక్షేపపూర్వకంగా, నిందాపూర్వకంగా నేను అవతారాలు అనలేదు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే నేను ఆ మాట అన్నానని, మళ్ళీ పోయిన వారం చెప్పింది ఇంకొకసారి వినండి. నేను ఒక కారణానికి దానికి అర్థం తెలిసే అన్నాను. వాళ్ళందరూ ఉంటారు అవతారాలు మన ఇంట్లో. మనం గూడా గావచ్చు. మన అమ్మో, నాన్నో, అక్కో, చెల్లెలో, కూతురో, కొడుకో, భార్యో, భర్తో, స్నేహితులు అవతారాలు ఉంటారు మన దగ్గర మరి అని ఆ రకంగా ఏదో చెప్పాను. ఆ మాట గుర్తున్నది. ఈ వచనంలో ఎక్కడో ఆ మాట అన్నానని గుర్తుంది. దాని గురించి మీరు అడక్కపోయినా గూడా అర్థం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు అంటే అవతారం అనగానే నిందాపూర్వకంగా, ఆక్షేపణాపూర్వకంగా అంటున్న మాటగా మనము ఒకవేళ ఎక్కడైనా ప్రపంచంలో విని ఉంటే, నేనిక్కడ వాళ్ళని తూలనాడుతూ అన్నానేమో అని అనుమానం కలగొచ్చు. కాబట్టి చెప్పవలసొస్తున్నది. మీకు ఆల్రెడీ అర్థమయ్యుంటే నాతో పాటు కొన్నాళ్లుగా ఉన్నారని అర్థం. ఇప్పుడు అవతారము అంటే అవతరించడము. తరించడము అంటే దాటిపోవడము. ఉత్తరించడము అంటే పైకి ఎక్కడము. అవతరించడము అంటే కిందికి జారడం అని అర్థం. అవతారాలు అంటే అవతరించిన వాళ్ళు. అంటే కిందికి జారిన వాళ్ళు. కిందికి జారితే ఎక్కడికి వెళ్తారు? ప్రపంచంలోకి, కర్మల్లోకి, వాటి కోసము కోరికల్లోకి, వాటిలోకి జారిన వాళ్ళు అని అర్థం. అర్ధేంద్రియ ఆరాములు అని అర్థం. అర్ధేంద్రియ ఆరాములు అంటే ఇంద్రియారాములు. ఇంద్రియాలతో రమించేవాళ్ళు, అసువులతో రమించేవాళ్ళు అసురులు. వాళ్ళు ప్రాణాలను బెట్టుకుని, ప్రాణంతో ఉన్న దేహాన్ని బెట్టుకుని ఇంద్రియాలతో రమిస్తూ ఉంటారు రాక్షసులు. వాళ్ళందరూ అవతారాలు. ఎందుకంటే అవతరించారు. కిందికి దిగి వచ్చారు. అవతారాలు అంటే భగవంతుడి అవతారాలు అంటాం గానీ, అది గూడా భగవంతుడిని గూడా కిందికి దింపేసామనుకోండి మనము. దాని పేరు అవతారం. కిందికి దిగిపోతే అవతారం. ఎప్పుడైతే మనం పైకెక్కుతామో దాని పేరు ఉద్ధరణ. కిందికి దిగడము అవతరణ, పైకెక్కడము ఉద్ధరణ, ఉద్ధరణ. ఇప్పుడు అటువంటి అవతారాలు మన చుట్టూ ఉన్నవన్నీ అవే. మన ఇంట్లోనే ఉంటారు. మనం చదువుకోవడానికొస్తే ఇక్కడ కూర్చొని భాగవతం వింటూ ఉంటే, అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు రాను గూడా రారు. ఇటు సైడ్ తిరిగి కూడా చూడరంటే ఎవరు వాళ్ళందరూ? ఆటోమేటిక్ అవతారాలు. ఒకవేళ మనం కూడా కోరికలతో, కోపాలతో వాటితో ఉన్నాము అంటే మనం కూడా అవతారాలు. టెక్నికలీ అవతారాలు గాబట్టే ఈ రూపాల్లో ఉన్నాము. అయితే ఈ అవతరించిన మనము
పైకి ఎక్కవలసి ఉన్నది, ఉత్తరించవలసి ఉన్నది. అవతారాలైన మనము, మనల్ని మనము ఉత్తరింప చేసుకోవాలి అంటే మార్గం ఒక్కటే ఉన్నది. అది ఆత్మ ఉద్ధరణ, ఉద్హరణ. ఉత్తరణ ఊరికనే జరగదు. ఉత్తరాయణం అంటాం మనం గాని, ఉత్తరాయణం ఊరికనే కాదది. ఉత్తరణము, పైకెక్కడము ఊరికనే జరగదు. మనల్ని మనం పైకి లాక్కోవాలి. అందుకనే దాన్ని ఉత్తరణం అని పిలవదు. ఉత్హరణము, ఉద్ధరణ అని పిలుస్తారు. ఆత్మోద్ధరణ అంటే ఆత్మ అవతరించింది, కిందికి జారిపోయింది. దాన్ని పైకి లాగడము అని అర్థము. ఉద్ధరణ అంటే. ఆత్మోద్ధరణ అంటే ఏమి? నేనిప్పుడు అవతారం అయ్యాను. నన్ను నేను పైకి లాక్కోవాలి ఈ ప్రపంచంలో నుంచి, సంసారంలో నుంచి అని అర్థం. అటువంటి అవతారాలమైన మనమిప్పుడు పైకి వెళ్ళవలసి ఉన్నది. అందుకోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాము. ఇందులో వీళ్ళుంటారు. వాళ్లకు అభిమతములైన అర్ధకామాలుంటాయి. మనకున్నాయనుకోండి, మనం గూడా అవతారాలే, అది వేరే విషయము. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి అవతారాలే ఉంటారు. ఎందుకంటే అవతరించారు, కిందికి జారారు వాళ్ళు. కోరికల్లోకి, ఏవో అర్థాల్లోకి, కామాల్లోకి, అర్థాల్లోకి జారారు కాబట్టి. వీళ్ళనే ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే, వాళ్ళకి రెండే రెండుంటాయి. అర్ధకామాలే ఉంటాయి. రెండే 2. వాళ్లకు పురుషార్థాలు 4 ఉండవు. అర్థం ఒకటి, కామం ఒకటి. రెండే 2 పురుషార్థాలుంటాయి. ఇది జాగ్రత్తగా వినండి. అందరు ఎందుకు చెప్తున్నానో ఇన్ని సార్లు. ఎందుకింత ఓపిక చేసుకొని మనము మళ్ళీ అవతారం, ఉత్తరణ, ఉద్ధరణ అని చెప్పుకుంటున్నాము. అసలు ప్రతి వాళ్ళము అందరము అవతరించాము. అందరము అవతారాలే. ఇప్పుడు ఈ అవతారాలమైన మనము ఉత్తరించాలి అంటే ఆత్మోద్ధరణ చేసుకోవాలి. ఆత్మోద్ధరణ ఎట్లా జరుగుతుంది అని ఈ వచనంలో తర్వాత మళ్ళీ చెప్తూ ఉన్న పద్యాల్లో ఉంటుంది. మ్యాప్ ఉంటుంది, ఒక మ్యాప్. అది చూద్దాము. మనం అవతరించాం కాబట్టి రెండే 2 ఉంటాయి. అర్థం, కామం ఉంటాయి. పురుషార్థాలు 4 గాదు, 2 ఉంటాయి మనకు. ఒకటి డబ్బులు గావాలి. ఎందుకు అంటే ఇదిగో కామాలున్నాయి, కోరికలు తీర్చుకోవాలి. ఒకటి అర్థం, ఒకటి కామం. ధర్మార్థ కామ మోక్షాల్లో ఇటు ధర్మం, అటు మోక్షం 2 కొట్టేసి, మధ్యలో అర్ధకామాలతో మాత్రం ఉన్న వాళ్ళందరూ అవతారాలు. అయితే ఒకానొక సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ చెప్పినవన్నీ చేస్తే, ఇక్కడ చెప్పినవన్నీ చెప్పినట్టు చేస్తూ వెళ్తే, శ్రద్ధ దగ్గర నుంచి మొదలుపెట్టి జ్ఞాన వైరాగ్యం దాకా మనం ఒకవేళ రాగలిగితే, మధ్యలో ఒక చోట భక్తి కలుగుతుంది. దాంతో పాటే మనకు జ్ఞానము, వైరాగ్యం కలుగుతుంది. ఇంతవరకు ధర్మం లేదు మనకు. ఆత్మధర్మం లేదు. అనాత్మ ధర్మాలు పెట్టుకుని అర్ధకామాల వెంట పరుగులు పెడుతూ, అర్ధకామాలే మనకు ధర్మాలనుకుంటూ ఉన్నాము. చావే మోక్షం అనుకుంటూ ఉన్నాము. చస్తే గాని శాంతి లేదంటాము. శాంతి అంటే మోక్షము, నిశ్రేయసము. చస్తే అదొస్తుందనుకుంటాము. ధర్మాలేమి అంటే అర్ధకామాలనుకుంటాం. సో, బేసిక్‌లీ మనము చార్వాకులము. చాలా అందంగా మాట్లాడతాము. మనము లోకాయతికులము. ఓన్లీ లోకం గురించి మాత్రమే అర్థమైతుంటుంది మనకు, ప్రపంచం గురించి. మనం అందుకనే నాస్తికులము. ఎందుకు అంటే, అదిగో ఆత్మ కనిపించదు గాబట్టి, తెలియకుండా ఉంటుంది గాబట్టి. అనాత్మలే ఉన్నాయి, ఉన్నాయని నమ్ముతాం గాబట్టే, అనాత్మలను నమ్మే మనము నాస్తికులము. ఆత్మను నమ్మడం ఉందే అంటే, ఆత్మ ఉంది, పరాత్మ ఎక్కడో ఉండే ఉంటుంది. నేను వేరు అనుకుంటాము. కాబట్టి మనం నాస్తికులము. అర్ధకామాల గురించే మాట్లాడతాం గాబట్టి చార్వాకులము. ప్రపంచ జ్ఞానం ఒకటే ఉంది గాబట్టే మనము లోకాయతికులము. అయితే అంత అన్యాయంగా లేము మనము. మొత్తమే ఇంత అవతరించలేదు. పూర్తిగా కిందికి అవతరించలేదు. మొత్తమే పూర్తిగా దిగబడలేదు. ఓన్లీ అర్థం, కామం 2 మాత్రమే ఉన్నాయని చెప్పడానికి లేదు. మనం ఎంతో కొంత పాపం ఓపిక చేసుకొని, శ్రద్ధ, బ్రహ్మచర్యము, ఎంతో కొంత జిజ్ఞాస, ఇదిగో బ్రహ్మనిష్ట, అవి ఇవి శ్రవణము వాటన్నిటితో ఇక్కడి దాకా వస్తూ వస్తూ ఉన్నామనుకోండి. ఇంతవరకు ఓపిక చేసుకొని ఇక్కడ చెప్పినవన్నీ చేశామనుకోండి. భక్తి, జ్ఞానం, వైరాగ్యం. జ్ఞానం కొంచెం గావాలి, వైరాగ్యం కొంచెం కావాలి అని ప్రయత్నం చేస్తే అది మన ధర్మం అవుతుంది కదా! అది మన ఆత్మోద్ధరణకు మనం చేయవలసిన స్వధర్మం అవుతుంది. ఆ విధంగా రెండే రెండున్న పురుషార్థాలిప్పుడు ఇంట్రెస్టింగ్‌గా 3 అవుతాయి. అంతవరకు తిందామా, తిరుగుదామా, పడుకుందామా, తెల్లారైందా మళ్ళీ మొదలు పెడదామా అని అర్ధకామాల వరకే ఆగిపోయిన మన పురుషార్థాలు ఇప్పుడు 3 అవుతాయి.
ధర్మార్థ కామాలని 3 తయారైతాయి అవి. పురుషార్థాలెన్నిరా నీకు? అంటే గృహస్థాశ్రమంలో ఉన్నామండి. ధర్మంగా కర్మలు చేస్తున్నాము. ధర్మంగా కోరికలు తీర్చుకుంటూ ఉన్నాము. ఎంతో కొంత జ్ఞాన వైరాగ్యాలతోటి వాటితోటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎంతో కొంత శ్రవణాదులతో ఉన్నామండి. ఎప్పటికో ఒకప్పటికి అక్కడికొస్తామండి. ఎక్కడికొస్తారో తెలీదు గానీ, ఎప్పటికో ఒకప్పటికొస్తామండి. మోక్షం గావాలండి అనుకుంటూ తిరుగుతాము. కనీసము ఈ రకం ధర్మము ఒకటి కొంచెమైనా అబ్బింది గాబట్టి, మూడవుతాయి అప్పుడు. త్రివర్గం అవుతుంది. చతుర్విధ పురుషార్థాల్లో త్రివర్గం అవుతుందది. నాలుగోది అప్పటికే రాదు గాని. కానీ ఎప్పుడైతే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు నిజంగా ఆరూఢమవుతాయో, అటువంటి యోగారూఢ స్థితిలో నాలుగోది గూడా వచ్చి జాయిన్ అవుతుంది. అటువంటి స్థితిలో నాలుగోది గూడా వచ్చి తగులుకుంటుంది. యాడ్ అవుతుంది. అప్పుడు పురుషార్థాలు మొత్తం సెట్. ధర్మార్థ, కామ, మోక్షాలవుతాయి. అప్పుడు 4 అయిందనుకోండి సెట్ అది. 4 అయితే మళ్ళీ ఒకటే అవుతుంది. మొత్తం 4 పాదాలతో 4 పార్ట్స్‌తో 4 క్వార్టర్స్‌గా ఉన్నది మొత్తం అన్ని తగులుకుందనుకోండి. అప్పుడు కంప్లీట్‌గా పూర్ణమవుతుంది. అప్పుడు ఒకటవుతుంది. అపూర్ణం ఎట్లా అవుతుంది? నీ ధర్మమేమి? ఆత్మ ధర్మం. నీ అర్థమేమి? పరమార్థం ఆత్మ. నీ కామమేమి? దేని గురించి నీ కోరిక, నీ రతి? పరబ్రహ్మము. అదిగో అదే. అదింతకి దాని స్వరూపమేమి? మోక్షము. అప్పుడేమవుతుంది? 4 కూడాయంటే ఒకటవుతుంది. 4 పార్ట్స్ కూడితే. ఇప్పుడేమైంది? మన ధర్మము ఎన్ని కాళ్ళతో నడుస్తుంది మన ధర్మము? మన చతుర్విధ పురుషార్థం మొత్తం కలిపి 2 కాళ్ళు మనమే పీకేసాము. 2 కాళ్ళు మనమే విరగ్గొట్టేసాము. ధర్మం లేదు, మోక్షం లేదు. 2 కాళ్ళతోటి కుంటుకుంటూ అర్ధకామాలతో నడుస్తుందది. ఇప్పుడు మనం ఎంతో కొంత ప్రయత్నం చేస్తే మూడో కాలు అని ముక్కాలు, 2 కాళ్ళు, ఒక కాలు అని చెప్తారు గదా! పావు లేదో ముప్పావు అని. పావు అన్నా, కాలు అన్నా, క్వార్టర్ అన్నా, పాదం అన్నా 1/4 అనర్థం. నిజంగా 4 కాళ్ళు మనుషులకున్నట్టు, జంతువులకున్నట్టు 4 కాళ్ళు గాదు. 1 పార్ట్ అనర్థం. ఔట్ ఆఫ్ 4 1/4 అనర్థం. మనకిప్పుడు 2/4 ఉన్నంత వరకు మనము పూర్తిగా దిగబడి ఉన్నాం ఆ రొంపిలో ప్రపంచంలో. ప్రపంచ సంసార పంకంలో. ఎప్పుడైతే కొంచెం బయటపడడానికి మనం ఇట్లా ఈ వచనంలో చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నామో పైకి, పాకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో పైకి, పాకడానికి ప్రయత్నం చేస్తున్నామో ఉత్హరణం చేసుకుంటున్నాం. దాని పేరు ఆత్మోద్ధరణ. అప్పుడు ఈ ప్రయత్నంతో మూడో పార్ట్ కూడా వచ్చి తగులుకుంటున్నప్పుడు త్రివర్గం మొదలవుతుంది. ఆ త్రివర్గాన్ని ఆ తాడు పట్టుకొని గట్టిగా ఇంకా ప్రయత్నంతో పైకి పాకామంటే నాలుగోది మోక్షమొచ్చి చేరిందంటే ఇంకది పూర్ణమైతుంది. ఇంక 4 లేవు పురుషార్థాలు. 4 లేవు, ఇంకెన్ని లేవు. ఉన్నది ఒకటే ఏకం ఏవ. అద్వితీయం రెండోది లేదు. 2 ఉన్నాయి గాబట్టే మనకి గోల. అది ప్రాబ్లమ్. 2 ఉన్నాయి గాబట్టే. ఇక్కడ ఆల్రెడీ ఒక్కటే ఉందనుకోండి. అర్ధకామాలు రెండిటితోటి స్టార్ట్ అయింది మన కథ. ఈ 2 గాకుండా ఒక్కటే ఏదైనా ఉంటే 4 కూడి ఉండేవి. రెండోది ఉంటేనే ద్వితీయం ఉంటేనే మనకి ఇన్ని ఇంకా అన్ని రకరకాలుంటాయి. ఈ రకంగా 4 పార్ట్స్ ఉండవలసిన దాంట్లో మనం 2 పార్ట్స్ తెచ్చుకొని మిగిలిన 2 పోగొట్టుకున్నాం గాబట్టే ఇంత గోల. థర్డ్ పార్ట్ తెచ్చుకోవడానికి ఇంత ప్రయత్నం. అందుకని ఇది చేస్తూ వస్తూ ఉన్నాము. ఈలోగా ఇంకొక మాట గూడా ఇక్కడ చెప్తూ వెళ్ళాను. ఎట్లా అంటే నాది ఎంత ఆటో పైలట్ ఉంటుందంటే, ఆటోమేటిక్ నీ జర్క్ రియాక్షన్ లాగుంటుంది. ఆటో పైలట్‌లో నడుస్తుంటుంది నాకు. ఇక్కడ ఇతర భక్తి మార్గ అగర్హణమని విడదీయాలి. టెక్నికల్లీ కళ్ళు పెట్టుకొని చూస్తే నేను జాగ్రత్తగా అక్కడ సవర్ణ దీర్ఘ సంధి ఉంది. ఇతర భక్తి మార్గ అగర్హణం అని తెలుస్తుంది. అంటే ఇతర భక్తి మార్గాలను నువ్వు గర్హించకు. ఎవరి భక్తి మార్గం వాళ్ళది. పక్కన వాళ్ళని అనవసరంగా నిందించకు. తక్కువ చేసి మాట్లాడకు అని దానికి అర్థం. ప్రపంచపరంగా దానర్థం అది. టెక్నికల్లీ నేను ప్రపంచంలోనే పారాడుతున్నంత వరకు ఉత్హరణము, ఉత్తరణము 2 లేకుండా అవతరణంలో ఉన్నాననుకోండి, దాన్నట్లనే విడదీసుకొని, ఇతర భక్తి మార్గ అగర్హణము. కాబట్టి వేరే వాళ్ళకి గూడా ఎవరికి వాళ్ళకి వాళ్ళిష్టమొచ్చిన భక్తి లక్షణం ఉంటుంది. వాళ్ళిష్టమొచ్చిన భక్తి మార్గం ఉంటుంది. వాళ్ళిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు నీకెందుకు? నువ్వు వాళ్ళందరిని నిందించకు అని దానికి అర్థం చెప్పేదాన్ని. అయితే నాకు
ప్రపంచంలో తిరగడం గాదు గదా! ఆత్మలో తిరుగుతున్న నాకు ఇన్ని భక్తి మార్గాలెక్కడుంటాయి? పక్కన వాడి భక్తి మార్గాన్ని నువ్వు నిందించకనే. ఉన్నదంతా ఒకటే గదా! భక్తి 36 రకాలు ఎట్లా ఉంటుంది? ఆత్మను తగులుకోవడం. భక్తి అంటే ఆత్మను తగులుకొని ఉండడం. ఉన్నది ఒక్క ఆత్మ. దాన్ని పోయి తగులుకుంటావు. దానికి రకాలెక్కడున్నాయి? సరే ఎనీవే కాబట్టి దాన్ని నేను ఇతర భక్తి మార్గ గ్రహణము అని చెప్పుకుంటూ వెళ్ళాను. వేరే రకంగా నువ్వు ప్రాపంచికమైన విషయాల మీద భక్తమై, సక్తమై తగులుకున్నావంటే అటువంటి మార్గాన్ని గర్హించు. వద్దు నాకని చెప్పుకో అని నేను ఆత్మపరంగానే దానికి అర్థం చెప్పాను. తర్వాత నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకే నవ్వొచ్చింది. పాపం ప్రపంచంలో ఉన్నవాళ్ళు గూడా దీన్ని చూస్తుంటారు గదా! వాళ్ళ కోసం వాళ్ళ వైపు నుంచి కూడా చెప్దాంలే పోనీలే అని పెద్ద మనసు చేసుకొని మళ్ళీ చెప్తున్నాను. అనవసరమైన విషయము. పక్కన వాళ్ళకి గూడా ఏవైనా భక్తి మార్గాలుంటే నువ్వు పట్టించుకోకు. పోనీ అనుకో, గర్హించకు అనుంది. పోనీ కావాలంటే అది గూడా దాన్నట్లా తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కానీ చాలా లేవు అక్కడ భక్తి మార్గాలు. ఉన్నది ఒక్కటే. అటువంటిది కాకుండా, ఆత్మను తగులుకొని ఉండడం అన్న మార్గం గాకుండా, అనాత్మల్ని తగులుకుండే రకాలేమైనా ఉంటే, వాటిని వద్దు అని నీ మనసుకి నువ్వు చెప్పుకో. నేను ఐ విల్ స్టిల్ స్టాండ్ ఆన్ దిస్ వర్డ్. కానీ 2 చెప్తున్నాను. మీరు ఎటునుంచి చూస్తే దాన్ని అటునుంచి చూడండి మీ ఇష్టము. కాక ఇట్లానే విచిత్రంగా ఉంటుంది నాకు. ఆశ్చర్యకరంగా చాలా ఆటో పైలట్‌లో నడుస్తుంటుంది. కార్యకారణ రూపమైన నిర్గుణ బ్రహ్మము అనుంది. కార్యము కారణమైన నిర్గుణ బ్రహ్మం ఒకటుంటుందా? నిజంగా సీరియస్‌లీ. నిర్గుణము అంటే నిరాకారము, నిరవయవము అటువంటి ఏమీ లేని బ్రహ్మకు ఏ రూపాలతో, కర్మలతో, గుణాలతో సంబంధమే లేని బ్రహ్మకు ఒక కార్యము అంటే ఈ ప్రపంచము, ఒక కారణము అని ఇన్ని ఉంటాయా? కార్యకారణాలుంటాయా నిర్గుణానికి? కాబట్టి అది అసలు పొంతన కుదరట్లేదు గాబట్టి, కార్యకారణ రూపమైన నిర్గుణ బ్రహ్మం అంటే దానికసలు పొసగట్లేదు. తత్వము అసలు కుదరట్లేదు చెప్పడానికి. నోరు రావట్లేదు ఆత్మపరంగా గాబట్టి, కార్యకారణం కాకపోయుండొచ్చు. కార్యకరణ రూపమయుండొచ్చు. కార్యకరణ రూపమైన అన్నీ గూడా మనకసలు సంబంధం లేని విషయాలు. నిర్గుణ బ్రహ్మంలోనే నువ్వు రమించు. దాంట్లోనే రతి పెంచుకో అని దాన్ని గూడా నేను ఇంకో రకంగా ఆత్మపరంగా జెప్పుకుంటూ వెళ్ళినట్టున్నాను. కాబట్టి అదట్లా ఉంది పరిస్థితి. మనము అటునుంచి లేచొచ్చి ఇటు కూర్చుంటున్నాము. మనము అటునుంచి లేచొచ్చి ఎక్కడి నుంచి లేచొచ్చి ఎక్కడ కూర్చుంటున్నాము మనము? నేను నా గురించి చెప్పుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే చెవిపోయింది నేను గాబట్టి, మళ్ళీ వచ్చి చెప్తున్నది నేను గాబట్టి నా పరంగా చెప్తున్నాను. కానీ ఇక్కడున్న వాళ్ళందరూ గూడా ఒక్కళ్ళు గూడా నన్ను ప్రశ్నించలేదు. "నువ్వేమి ఇక్కడ మార్చేసావు? ఏదో ఇతర భక్తి మార్గ అగర్హణాన్ని నువ్వు గర్హణమన్నావు. ఇక్కడ కార్యకారణాన్ని కార్యకరణమన్నావు. మార్చెందుకు చెప్పావని ఒక్కళ్ళు నన్నెందుకు అడగలేదు నేను చెప్పడం ఆపిన తర్వాత. అంటే మీరు గూడా నాలాగా నాతో పాటే నేనుగానే అటునుంచి లేచి ఇటొచ్చి కూర్చుంటున్నారు. ఎటునుంచి లేచి ఎటొచ్చి కూర్చుంటున్నారు. అదే జగత్తు ఒకవైపు జగన్మోహిని అయి, అదిగో మొత్తం మత్తులో, మాయలో ఉంచుతూ ప్రమాదాన్ని మనతో పానం చేయిస్తూ ఉంటే, ఇంతకుముందు ఒకానొకప్పుడు పూర్వాశ్రమంలో, పూర్వ జన్మలో అక్కడ ఉండిండొచ్చు మనం బహుశా. కానీ అక్కడి నుంచి లేచి ఇటొచ్చి, అదే జగత్తిప్పుడు మనకు జగన్మాతగా కనిపిస్తూ ఉన్నది. ఈ జగత్తంతా మాతగా అదే ప్రమాణంతో ప్రమేయమైన తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతూ ఉన్నది. అట్లానే చూస్తూ ఉన్నాం కాబట్టే మనకి ఇటువంటి ప్రశ్నలు రావు. సరే ఇంతకి అట్లా నడుస్తూ ఉన్నది. మనం అక్కడి నుంచి అసురుల దగ్గర నుంచి ఎక్కడా మళ్ళీ అసురులు ఎక్కడి నుంచి లేచొచ్చి కూర్చుంటున్నామో అర్ధకామాలు, అర్ధేంద్రియ ఆరాములు అటువంటి వాళ్ళందరూ అసురులు. అసువులతో, ప్రాణాలతో దేహాలను బెట్టుకుని ఇంద్రియాలతో అనుభవాలను పొంది రమించే వాళ్ళందరూ అసులు. ఆ అసురులు, ఆ రాక్షసులందరూ జగత్తును చూసి మాయ పొంది, మోహం చెంది దాన్ని జగన్మాయగానే చూస్తూ ఉంటారు. జగత్తుని మాయగా చూస్తూ జగన్మాయ అంటే జగత్తుని మాయగా చూస్తూ ఉంటారు. మనము ఇటు సైడొచ్చి కూర్చున్నాం గాబట్టి జగత్తుని మాతగా చూస్తూ ఉంటాం. మనం మాతలమై జగత్తుని పెట్టుకుని మనల్ని మనం కొలుస్తూ ఉంటాము. మనం అసురులు ఎక్కడ జరుగుతుంది ఇదంతా మళ్ళీ?
ఎక్కడి నుంచొచ్చి ఎక్కడ కూర్చుంటున్నామో అర్థమైంది. ఇదంతా ఎక్కడి నుంచొచ్చి ఎక్కడ కూర్చుంటున్నాం అంత మొత్తం యాక్టివిటీ ఎక్కడ జరుగుతుంది మళ్ళీ? అదిగో ఆ పాల సముద్రం చిలికేమో కూర్చొని. పాల సముద్రాన్ని ఎట్లా చిలికాము? శ్రద్ధ, భక్తి ఇవన్నీ. శ్రద్ధ దగ్గర నుంచి మొదలుపెట్టి భక్తి దగ్గర నుంచి ఈ శ్రద్ధ దగ్గర స్టార్ట్ అయింది గదా! శ్రద్ధ దగ్గర స్టార్ట్ అయింది మన కథ. ఈ బ్రహ్మచర్యం దగ్గర నుంచి భక్తి, భక్తి యోగం కలిగింది. శ్రద్ధ, భక్తి అయిపోయినాక జ్ఞాన వైరాగ్యాలు. ఇక్కడికొచ్చేసరికి ఏమైంది? చిలికి, 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 చిలికి పాల సముద్రం లాంటి మన మనసుని మథనం చేసేసరికి అందులో నుంచి అమృతము కలుగుతూ ఉన్నది గదా! అందుకని ఇప్పుడేమైంది? పురుషార్థానికి, మోక్షానికి అర్థం తెలుస్తూ ఉన్నది. దాన్ని పరిపూర్ణంగా ఎట్లా పొందాలని తెలుస్తున్నది. అదంతా లోపల జరుగుతూ ఉన్నది మనకి. ఇదంతా చేయవలసి వస్తుంది మరి. కాబట్టి మనకి ఈ పారాగ్రాఫ్‌లో చెప్పింది మొత్తమంతా ఏమి? ఒకటి శ్రద్ధ. ఇంక ఇక్కడి నుంచి శ్రద్ధతోటి మొదలుపెట్టాలి. ఇది మినిమమ్ రిక్వైర్‌మెంట్. అక్కడి నుంచి మొదలుపెడితే ఈ బ్రహ్మచర్యం దగ్గర నుంచి ఇక్కడి దాకా వచ్చేసరికి భక్తి. సెకండ్ స్టెప్. భక్తి కలిగింది అంటే జ్ఞాన వైరాగ్యాలు. ఇక్కడి దాకొస్తే ఏమైంది? ఈ 2 కాస్త 3 అవుతాయి. ఈ 2 కాస్త 3 అవుతాయి. మనం అసురులం కాకుండా, ఇంద్రియారాములం గాకుండా ఇటొచ్చి కూర్చుంటున్నాం గదా! అందుకని స్వధర్మం, ఆత్మధర్మం తెలుస్తుంది. దాంతో ఏమవుతుంది? మోక్షం ఎట్లా సాధించాలో తెలుస్తుంది. ఉత్తరణ స్టార్ట్ అవుతుంది. అది జరిగిందంటే మోక్షం వచ్చి జాయిన్ అయిందనుకోండి, యాడ్ అయిందనుకోండి పూర్ణం అవుతుంది. పూర్ణమదః పూర్ణమిదం అక్కడికెళ్ళాలి. అందుకోసం మన తాపత్రయం. పైగా ఇంకొక విషయం గూడా ఉంది ఇందులో. యోగక్షేమ అర్ధక్రియ రాహిత్యం. యోగము, క్షేమము కావాలి అని కోరామంటే అర్థం కావాలి. ఇక్కడ అర్థం దగ్గరికొచ్చామంటే అందుకని క్రియలుంటాయి. కామంలోకెళ్ళిపోతాము. ఇవన్నీ వద్దు. యోగక్షేమాలొద్దు. నాకు యోగం ఎట్లా పడుతుందండి? నాకు క్షేమం ఎట్లా కలుగుతుందండి? లేదు. యోగం లేదు, క్షేమం లేదు. యోగక్షేమాలు అన్న అర్థాలు మనకొద్దు. మోక్షమే మనకు కావాలి. మోక్షం కావాలి అంటే ఏదో కర్మ చేస్తే మోక్షం రాదు. క్రియలు ఉంటే మోక్షం కలగదు. ఎప్పుడైనా సరే క్రియ ఉన్నది అంటే జ్ఞానం ఉండదు. కర్మ ఉన్నదంటే జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకపోతే మోక్షం లేదు. అయితే యోగక్షేమాలు అన్న అర్థాలు మనం సాధించాలి అంటే మాత్రం కర్మలు చేయవలసి వస్తుంది. కర్మలు చేస్తే మాత్రం గ్యారంటీగా మోక్షం ఉండదు. అందుకని యోగక్షేమాలు కావాలి అని కోరడం కూడా మన మార్గానికి బాధకము. మన సాధనకు అడ్డుపడుతుంది. అది గూడా వద్దు అని శీతోష్ణ సుఖ దుఃఖాల్ని ఎట్లా మనం తట్టుకోవాలి? శీతోష్ణ సుఖ దుఃఖాల్ని గూడా నువ్వు తితిక్షస్వ భారత అని జెప్పాడు. శీతోష్ణాలు అంటే సరే చల్లగా ఉంది, వేడిగా ఉంది వాటిని తట్టుకో అంటే అర్థమైంది. సుఖ దుఃఖాలు గూడా తట్టుకో అని జెప్పారాయన. సెకండ్ చాప్టర్‌లో. దుఃఖం అంటే ఎట్లో ఒకట్ల తట్టుకో అర్థమైంది గానీ, సుఖాన్ని గూడా తట్టుకో అని చెప్పారాయన. ఆయన గురువుగారు సుఖాన్ని గూడా తట్టుకో అన్నారాయన. సుఖం గూడా మనల్ని బంధిస్తుంది. కాబట్టి సుఖము, దుఃఖమన్న ద్వంద్వాలు 2 వదిలిపెట్టు. అట్లా చేస్తేనే భక్తి కలిగేది. భక్తి దాకా రావడానికి ఇన్ని అవతారాలు దాటుకుంటూ రావాలి. ఇన్ని అవతారాలు జారిపోయినవై అక్కడి నుంచి ఉత్తరణం చేసుకుంటూ రావాలి మనం. మనల్ని మనము ఉత్తరణం చేసుకోవాలి. అది విషయము. ఇంతకి. అంత దూరం వస్తే తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అనగా సాక్షాత్కారముగు భక్తి యోగాగ్నిన్ కడగి జీవాధారకమును బంధభూతాత్మకంబునై పొలచు హృద్గ్రంథిని పూని స్వకారణభూతమైన అరణి దహించు హుతాశను కైవడి నిర్దహించిన ఇట్లు నెరసి దగ్ధచిత్తుడై ముక్త నిశ్శేష ఆత్మ గుణుడు సద్ధర్ముడు అయిన అతడు మిగులన్ అర్థి బాహ్యంబులైన ఘటాధికములు ఆంతరములైన సౌఖ్య దుఃఖాధికములునను విభేదములు ఆత్మభేదనములగుటన్ అయి ఉపాధి వినాశంబును అందగలడు. ఇంకా ఉపాధి వినాశం జరగడము మోక్షం. సో ఎంతవరకు వచ్చాం మనము? ఇక్కడ శ్రద్ధ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మధ్యలో ఈ అర్ధకామాలు మాత్రమే ఉన్న వాటిని కూడా మనతో ఉన్న అవతారాలకి దూరంగా ఉంటూ, మనతో ఉన్న అవతారాలకి ఇష్టమైన అవతారాల్ని గూడా మనం దూరంగా ఉంచితే మనకు భక్తి కలుగుతుంది. భక్తి కలిగితే అప్పుడు జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఇంకా ఫైనల్లీ ఏం మిగిలింది మనకు? అర్ధకామాలకి
ధర్మమొచ్చి తగులుకుంది. ఫైనల్‌గా మోక్షమొస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, అనగా ఓ పుణ్యాత్ముడివయ్యావు గదా! ఇప్పుడు. పాల సముద్రం లాంటి నీ మనసుని చిలికి చిలికి అందులో నుంచి అమృతాన్ని బయటికి తీసావు గదా! కాబట్టి అర్థము, కామము అన్న పాపాలకి దూరంగా ఉన్నావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటున్నావు గాబట్టి ఓ అనగా సాక్షాత్కారమగు భక్తి. భక్తి అన్న ఒక అగ్ని నీలో పుట్టాలి. భక్తి అన్న అగ్ని నీలో పుట్టాలి. ఆ అగ్ని పుట్టాలి. యోగాగ్ని. ఎట్లా అంటే దక్షయజ్ఞంలో మన పార్వతి ఎటువంటి యోగాగ్నిలో దగ్ధమైపోయిందో అటువంటి భక్తి కలగాలి నీలో. అంత ఆసక్తి ఉండాలి. ఆత్మరతి అంతగా ఉండాలి. అటువంటి భక్తి లోపల లోపల నుంచి అనాత్మలని దహించేసేంత భక్తి నీలో కలుగుతూ ఉండాలి. అనాత్మల పట్ల నీకు రతి అంతగా తగ్గిపోతూ ఉండాలి. అటువంటి యోగాగ్ని భక్తి దాని పేరు. భక్తి అటువంటి యోగాగ్ని కలిగితేనే దాని పేరు భక్తి. అటువంటి యోగాగ్ని లోపల లోపల నుంచి అనాత్మల్ని దహిస్తూ ఉండే ఏ యోగాగ్ని కలుగుతుందో దాని పేరు భక్తి. అదే ఒకవేళ కలిగింది అంటే సాక్షాత్కారమైందంటే నీలో లోపల అది రగులుకున్నది అంటే కడగి ఇంకా జీవాధారకమైన జీవాధార జీవభావానికి ఆధారము. జీవభావానికి జన్మకు ఆధారము. జన్మ కారణమేదున్నదో అట్లానే బంధభూతాత్మకము. బంధస్వరూపము అయిన కర్మ ఏదున్నదో జీవము జన్మ రావడానికి కారణము మనల్ని బంధించే స్వరూపము అయి ఉన్నది ఒకే ఒక అవతారం. మళ్ళీ ఇది గూడా అవతారమే. మనకు జన్మ రావడానికి కారణమై మనల్ని బంధించే రూపంతో ఉన్నది ఒక్కటే ఒకటున్నది. దాని పేరు కర్మ. దాన్ని జన్మబంధం అంటారు. దాన్నే కర్మబంధం అంటారు. దాన్నే కర్మపాశం అంటారు దాన్నే. కర్మలున్నాయి కాబట్టే జన్మలొస్తాయి. ఆ కర్మలు చేస్తూ ఉన్నంత వరకు జన్మల్లో అవి మనల్ని బంధిస్తాయి. అవి అందుకని అవతారాలు. అవి కిందికి జారి మనల్ని అందులోకి ఈడ్చేస్తాయి. అటువంటిది ఎక్కడున్నది ఇంతకి హృద్గ్రంథి అది మనకి. హృత్‌గ్రంథి. హృత్ అంటే హృదయం అంటాం గదా! హృదయం అంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్, బ్రెయిన్ అని ఈ రకంగా బాడీ పార్ట్స్ చెప్పడం గాదు. హృదయం అంటే హృత్ అయం అని దాన్ని విడదీయాలి. హృదయం అంటే హృత్ అయం. హృత్ అంటే ఏదైతే మనల్ని హరిస్తుందో లేదా ఏదైతే హరింపబడుతుందో అనర్థం. జారిపోతుందో అనర్థం. అవతరించేది అనర్థం. ఏదైతే మనల్ని కిందికి లాగుతుందో. హృత్ అయం అది హరతి అసౌ మనల్ని కిందికి లాగేస్తుంది అనర్థం. దాని పేరది. ఆ కిందికి లాగేసేదేమి మళ్ళీ మనకు కర్మబంధము. అది గ్రంథి చిక్కుముడిలాగా ఉంటుంది. జన్మతో మనల్ని బంధిస్తుంది. ఇప్పుడు పూనుకుని మనము స్వకారణభూతమైన అరణి హుతాసనుడు దాన్నే దహించిన కైవడి. ఒక చెక్క ఉన్నదనుకోండి. ఆ చెక్కని మనము మర్దిస్తే అందులో నుంచి అగ్ని పుట్టి, ఆ అగ్ని ఏ చెక్కలో నుంచి బయటబడ్డదో ఆ చెక్కని కాల్చేసినట్టు మన మనసుని మధించి, మధించి, మధించి మనము ఇటువంటి భక్తిని అందులో రగిల్చామంటే అందులో నుంచే పుట్టిన అగ్ని దాన్నే అంటే మన హృత్‌ని మనల్ని హరించే ఏ అంతఃకరణం ఉన్నదో దాన్నే అది పూర్తిగా దహించి వేస్తుంది. అది విషయం. మనము ఏ అరణిని, ఏ చెక్కను గట్టిగా రుద్దితే అగ్ని పుడుతుందో, ఆ పుట్టిన అగ్నే ఆ చెక్కనే కాల్చేసినట్టు, మనము మనసుని ఎంతగా శుద్ధి చేయాలంటే రుద్ది, 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 ఆ రాపిడికి అందులో భక్తి అన్న అగ్ని పుట్టి, ఆ అగ్ని ఎక్కడ కలిగిందో ఆ మనసుని, ఆ అంతఃకరణాన్ని పూర్తిగా దగ్ధం చెయ్యాలి. లేకుండా చెయ్యాలి. అట్లా చేస్తే ఏం జరుగుతుంది ఫైనలీ? మోక్షమొచ్చి ఆడయింది కదా! ఉపాధి నాశమైతే అదే గదా మోక్షము. స్వకారణభూతమైన అరణి మన హుతాసనను అక్కడి నుంచే వచ్చి దాన్నే దహించిన కైవడి అదే మాదిరిగా నిర్దహించినట్లు ఇట్లు నెరసి దగ్ధ చిత్తుడై వాడి చిత్తము, చిత్తము, అంతఃకరణము, హృదయము
మనసు ఏ పేరు పెట్టి పిలిచినా సరే, అదెప్పుడైతే దగ్ధమైందో, మనలో కలిగిన భక్తి, మన చిత్తాన్ని గూడా పూర్తిగా దగ్ధం చేయాలి. అంతఃకరణాన్ని పూర్తిగా దగ్ధం చేస్తే, అప్పుడు వాడు ముక్తుడవుతాడు. దాని పేరు మోక్షం. కాబట్టి నాలుగోది కూడా వచ్చి తగులుకుంది ఫైనల్లీ. ఎక్కడ స్టార్ట్ చేసామో, రెండిటితోటి స్టార్ట్ చేసాం మనం. రెండున్నాయి గదా! ద్వయమున్నాయి, ద్వంద్వం. అర్థకామాలను ఒక ద్వంద్వం దగ్గర స్టార్ట్ చేసాం. ఆ 2 పిల్లల్ని పెట్టి, 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 పెట్టి తామర తంపరలాగా ఈ జగత్తంతా తయారు చేసింది. కోరికలతో, కోపాలతో. అయితే కానీ ఎప్పుడైతే మనము మనసుని మధించి, ధర్మాన్ని గూడా తెచ్చి ఈ అర్థకామాలకి యాడ్ చేసామంటే, దాంతో ఇంకా ఆ పుట్టిన భక్తి ఆ మొత్తాన్ని ఆ అంతఃకరణం అన్న ఉపాధిని దగ్ధం చేసేసరికి మిగిలేదేమి? ధర్మార్థ కామాలు 3 వచ్చి మోక్షంలో లయమైపోతే మిగిలింది మోక్ష స్వరూపం నేనే. ఆ విధంగా వాడు ముక్త నిశ్శేషాత్ముడవుతాడు. ఇంక గుణాలేమీ లేవు వాడికి. సత్ ధర్మం దాని పేరు. ఈ సత్ ధర్మం ఒకటి తగులుకుంటే ముక్తము, మోక్షం ఆటోమేటిక్. అప్పుడు అతడు అటువంటి వాడు మిగులన్ అర్థి బాహ్యమైన ఘటాదికాలు బయట కనిపిస్తూ ఉన్న ఈ ఘటమేదున్నదో మీనాల్లాంటి దేహాలన్నీ లోపల ఉన్న ఆంతరములైన సుఖాలు, దుఃఖాలతో మొదలైన వాటితో కూడుకుని ఉన్న అంతఃకరణము. బయట స్థూల దేహము, లోపల సూక్ష్మ దేహము, బయట ఏదో బాడీ పార్ట్స్ అన్నిటితో కనిపిస్తూ ఉన్నది. లోపల అంతఃకరణము 2 లేవు. ఎందుకంటే ఉపాధి లయమైపోయింది. దహించుకుని పోయింది కదా! జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని జెప్పారు. కర్మలుంటేనే కార్యాలు. ఈ దేహాలన్నీ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ విభేదాలన్నీ ఆత్మకు లేవు. ఆత్మకు వేరివన్నీ అని తెలుసుకోగానే, ఆ ఉపాధి వినాశం, చిత్తనాశం కాగానే, చిత్తమంతా దగ్ధం గాగానే, ఆ యోగాగ్నితో అప్పుడేం జరుగుతుంది? ఆ ఉపాధి నాశం కాగానే మోక్ష స్థితిలోనే ఉంటాడు వాడు. కొత్తగా అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇవన్నీ వాడు పట్టించుకోక ఇంత స్థితికి తెచ్చుకొని అవతరించాడు వాడు. అయితే వాడు తెలుసుకున్నాడంటే వాడిని వాడు ఉద్ధరించుకుంటాడు. ఇంకింతే విషయము. అది ఎట్లంటే అని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒక పురుషుడున్నాడనుకో. వాడు నిద్రపోన్ కలల పొందిన ఆత్మ సుఖైక హేతువై పరగిన రాజభృత్యజన భావ గుణంబులు సంప్రబోధముందు అరయగా మిథ్య అయిన గతి ఆంతర బాహ్య గుణ ప్రభేదముల్ పరువడి కానకుండు జనపాలనశీలన నిత్యఖేళన. సో బేసిక్‌లీ ఏమంటే మనిషి ఒకడున్నాడనుకో. వాడు రాత్రిపూట నిద్రపోయాడు. నిద్రపోయి ఏవో కలలన్నీ కంటూ ఉన్నాడు. అందులో వాడిని సుఖబెట్టే కారకాలైన ఏవో వాడు రాజయ్యాడు. వాడికెవరో భృత్యులున్నారు. వాడికేవో సేవలు చేశారు. ఏనుగంబారి ఎక్కించారు. గంధాలన్నీ పూసారు. ఏవో పూలమాలలన్నీ వేశారు. పాటలన్నీ పాడారు. ఎత్తుకొని తిప్పారు. ఏంటేంటో జేశారు అని వాడు ఏవో భావనలో చాలా ఊహించుకున్నాడు. పొద్దున లేచాడు. సంప్రబోధము. పొద్దున లేచేసరికి మెలకువొచ్చేసరికి ఏం జరిగింది? ఆ కలలో కనిపించినవన్నీ గూడా మిథ్య అని అరయగా తరచి చూస్తే పొద్దున లేచి చూసేసరికి వాడు రాజుగాడు, వాడికి భృత్యులు లేరు, వాడు అంతఃపురాల్లో లేడు, వాడు ఏనుగంబారి ఎక్కలేదు, వాడేంటేంటో జేయలేదు. అవన్నీ కలగన్నానులే నిజం గాదు అని వాడికెట్లా తెలుస్తుందో, అట్లానే ఆంతరంగికమైన, బాహ్యమైన ఈ గుణాల భేదాల వల్ల కనిపిస్తూ ఉన్న స్థూలాది దేహాలన్నీ గూడా నిజంగా లేవు. మనం ఇదంతా కలలో ఉండి, ఇదంతా ఉంది అని అనుకుంటూ ఉన్నాము. కలలో ఉండి ఇవన్నీ ఉన్నట్టుగా భావన చేస్తూ ఉన్నాము. కలలో ఉండి ఇదిగో నేను చదువుతున్నాను, భాగవతం అర్థం చేసుకుంటున్నాను, చెప్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, నేర్చుకుంటున్నాను అని ఇవన్నీ ఏవో జరుగుతూ ఉన్నట్టుగా ఉన్నవన్నీ కలలో చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను మేలుకుంటానో అప్పుడు ఇది కూడా కల అని అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కలలో ఉన్నంత వరకు కల అని ఎట్లా తెలుస్తుంది? మనం రోజు రాత్రిపూట నిద్రపోయినప్పుడు కలలు కంటూ ఉన్నప్పుడు, ఆ కల నడుస్తూ ఉన్నంత సేపు మనకది కల అని తెలీదు. మనం నిజంగా అక్కడ జరుగుతున్నదేమో అనుకుంటాము. అయితే ఎప్పుడైతే మేలుకున్నామో అప్పుడు ఓహో! అది కల అని తెలుస్తుంది. అట్లానే ఇప్పుడు కలలోనే కూర్చొని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, ఇదంతా కల అనుకోమంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే మేల్కుంటామో అప్పుడు ఇది కల అని తెలుస్తుంది. అయితే కనీసము ఈ కలలో ఉండి
కల అని తెలుసుకోక, నేనెవరని పట్టించుకోకుండా, అటువంటి పూర్తి అవతరణ స్థితిలో లేకుండా, ఈ కలలో ఉన్నంత సేపు కూడా ఇదంతా కల అని ట్వైలైట్ జోన్‌లో పూర్తిగా కలలో ఉండకుండా, ట్వైలైట్ జోన్‌లో మెలకువ వస్తూ, రాకుండా ఉన్న స్థితిలో ఉండాలి అంటే కనీసం ఎప్పుడో ఒకప్పుడు మెలకువ కలుగుతుంది. ఎట్లా పూర్వ సంధ్య స్థితిలో ఉన్నాం మనమిప్పుడు. పూర్తిగా కలలో మునిగి, ఇంకా అదే ప్రపంచంలో డబ్బులు సంపాదించుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పెంచడం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం, ఏంటేంటో సాధించడం, ఏంటేంటో మాట్లాడుకోవడం, ఏంటేంటో చేస్తూ ఉండడము. ఇవన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి అనుకోవడం, నిజంగా ఉన్నాయని నమ్మడము, వాటి కోసం తాపత్రయాలు పడడము, ఇవన్నీ నిజంగా చేస్తూ ఉంటే కటిక చీకట్లో ఉన్నట్టే లెక్క. పూర్తిగా అంధత్తమః లోకాః అని మన ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్టు, పూర్తి గుడ్డి చీకట్లతో నిండి ఉన్న జన్మలవి. ఇంకా ఆత్మ గురించిన ఆలోచన లేకుండా నిజంగా ప్రపంచం ఉన్నది ఉన్నది అనుకుంటూ కలలో పూర్తిగా జీవిస్తూ ఉన్న జీవ భావన అదంతా. అయితే మనము కనీసం అటువంటి కటిక చీకట్లో లేకుండా ఇప్పుడిప్పుడే పూర్వసంధ్య ప్రవర్తిస్తూ ఉండగా ఇది కల అని తెలుస్తున్నది. పూర్తిగా మెలకువ రాలేదు. కనీసం అక్కడున్నాము. ఆ రకంగా ఎక్కడున్నామో మనం ముందు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క పద్యంలో మనకు మాండూక్యోపనిషత్తులో చెప్పిన విషయమంతా చెప్తూ ఉన్నారు. మాండూక్యోపనిషత్తు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బికాస్ మాండూక్యోపనిషత్తు పైన బేస్ చేసి భాగవతంలో ఎంతో ఆత్మతత్వ విజ్ఞాన బోధ చేస్తూ ఉంటారు. సరే ఇంతకట్లా ఉంది మన పరిస్థితి ట్వైలైట్ జోన్‌లో లేదా పూర్వ సంధ్య ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో ఉన్నాము. అయితే పూర్వ సంధ్య గూడా ప్రవర్తించట్లేదు వాళ్ళు. అర్ధరాత్రిలోనే ఉన్నారు. కటిక చీకట్లలోనే ఉన్నారు వాళ్ళు. ఆత్మను చూడలేరు కాబట్టి అంధులు. అనాత్మలను మాత్రమే చూస్తారు. దేహాలు మాత్రమే చూడగలరు గాబట్టి కబంధులు. ఆత్మను చూడలేని అంధులు. దేహాలు మాత్రమే చూడగలిగే కబంధులు. అటువంటి వాళ్ళకు ఇది వినడానికి గూడా రాబుద్దవ్వదు కాబట్టి, వాళ్ళ కోసం, వాళ్ళ గురించి చెప్పట్లేదు. మరీ అంధులు, మరీ కబంధులు 2 గాదు. మరీ అంధులెవరు? మన మాండూక్యోపనిషత్తు చెప్పినట్టు వాళ్ళు అగ్రహణం చేస్తూ ఉన్నారు. ఆత్మని గ్రహించలేకుండా ఉన్నారు. మరీ కబంధులెవరు? అనాత్మల్ని మాత్రం బాగా పట్టుకోగలరు. కాబట్టి అన్యథా గ్రహణం చేస్తున్నారు. అగ్రహణం చేసేవాళ్ళు అంధులు. అన్యథా గ్రహణం చేసేవాళ్ళు కబంధులు. ఏ అంధ కబంధులు గాకుండా యాక్చువల్‌గా ఇంకేదో ఉన్నది అని విచారణ చేస్తూ ఉన్న మన వంటి వాళ్ళ కోసం ఎవరికైతే పూర్వ సంధ్య ప్రవర్తిస్తున్నదో అటువంటి వాళ్ళ కోసం చేస్తూ ఉన్న ప్రవచనం ఇది. కాబట్టి జాగ్రత్తగా వినండి అని ఇంకొక వచనం చెప్తూ ఉన్నారు మరియును. ద్రష్టయైన ఆత్మయు దృశ్యంబైన ఇంద్రియార్థంబును అను వీనికి అహంకారము సంబంధ హేతువగుటం చేసి అది అంతఃకరణంబునందు కలుగుచునుండును. అందులో జాగ్రత్ స్వప్నంబుల అందు ఈ భేదంబు కనుగొనుచుండును. ఇట్టి అంతఃకరణంబు లేనిదియగు సుషుప్తి కాలంబునన్ పురుషుడు జలదర్పణాది నిమిత్త అభావంబగునప్పుడు బింబ ప్రతిబింబ భేదంబు కనుగొనని చందంబున దృశ్య భేదంబు కనుగొనకుండును. కావున అంతఃకరణ విలయంబు నొందిన బాహ్యాంతర భేదంబు కనకుండుట నిశ్చయంబు అని ఒక నిశ్చయమైన విషయము సిద్ధాంతం చెప్తూ ఉన్నారు. ఏమి అంటే నువ్విది ప్రయత్నం మీద తెలుసుకో అని అర్థం. వాళ్ళు సిద్ధాంతం చెప్పారంటే ఏమి? మనం దాన్ని సాధించుకోవాలి. వాళ్ళు థియరీ చెప్తే మనం దాన్ని అప్లై జేసుకోవాలి. వాళ్ళకి తెలిసి వాళ్ళు చెప్తారు. మనం తెలుసుకునేదాకా మనకు తెలియదు. వాళ్ళు వాళ్ళకి తెలిసింది చెప్తారు. అయితే మనకది అనుభవంలోకొస్తేనే తెలుస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఉపాధి ఉంది గాబట్టే నీకు ఏవేవో ఉన్నాయని తెలుస్తూ ఉన్నాయి. ఒక ద్రష్ట ఉన్నాడనుకో. అంటే చూసేవాడు. వాడికి ఏదో దృశ్యం కనిపిస్తూ ఉన్నది. చూసేవాడు ఒకడున్నాడు అంటే వాడు చూడడానికి ఒకటేదైనా ఒక దృశ్యం ఉండాలి. ఎదురుగా ఒక వస్తువున్నది చూడడానికి వీడు చూసేవాడు. వీడికి అహంకారము నేను
అని ఉండాలి. నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేనని ఒకటుండాలి. ఆ సంబంధం ఒకటుండాలి. నేను అని కనెక్షన్ ఉండాలి. ఈ రకంగా ఉంటే దాన్ని అంతఃకరణం అని పిలుస్తారు. ఈ అంతఃకరణము నేను అన్న సంబంధంగా నేను ద్రష్టనై ఏదో దృశ్యాన్ని, ఏదో ఇంద్రియాలతో చూస్తూ ఉన్నాననుకోండి. అప్పుడు ఈ జాగ్రత్తలో కలలాగా ఈ జగత్తంతా కనిపిస్తుంది. అప్పుడు ఆ స్వప్నంలో కలలాగా ఆ స్వప్న లోకాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే ఈ జాగ్రత్త, స్వప్నము అన్న ఈ 2 అవస్థల్లోనే ఈ భేదాలన్నీ తెలుస్తూ ఉంటాయి. అవునా? కాదా? నేను మెలుకునున్నాను. అంటే జాగ్రత్త అవస్థలో. అంటే ఆత్మపరంగా మెలకువ గాదు. ఇంకా అక్కడికి రాలేదు గానీ, కేవలము పొద్దున లేచి కర్మలు చేస్తూ ఉంటాను. ఇది జాగ్రత్త అవస్థ అనుకుంటాను. రాత్రి పడుకుంటాను, కలలు గంటుంటాను. అదేదో స్వప్నావస్థ అంటాను. ఈ 2 కలలు. ఈ 2 అవస్థలు కేవలం ఈ 2 కలల గురించి మనం ముందు ఆలోచన చేద్దాము. నేను మెలుకునున్నప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఏదైనా చూడాలి, తెలుసుకోవాలి, అవన్నీ చెయ్యాలి అంటే చూడడానికి కళ్ళుండాలి. కంటిలో చూసే శక్తి ఉండాలి. కంటెదురుగా ఏదో ఒక దృశ్యం ఉండాలి. వీటన్నింటిని అనుసంధానం చేసే నేను అన్న భావం ఉండాలి. అహంకారం అన్న అంతఃకరణం. ఇది ఉంటుంది పాపం. పొద్దున పూట ఈ అంతఃకరణం ఉంటుంది. నేను అని బయలుదేరుతాడు వాడు. నేను చూసాను, నేను తిన్నాను, నేను విన్నాను, నేనేంటో చేశాను అని. ఎదురుగా చేయడానికి, వినడానికి, కనడానికి అన్నింటికి వస్తువులుంటాయి కాబట్టి అట్టా నడుస్తుందది. వాడేదో నిద్రపోయాడు. కలగంటూ ఉన్నాడు. కలలో గూడా నేను అని ఒక అంతఃకరణం ఉంటుంది. అది మెలకువగానే ఉంటుంది. అదుంది గాబట్టే ఆ ఉపాధి అంతఃకరణము, అహంకారము నేను అనుంది గాబట్టే, వాడు అందులో గూడా ఏవో చూస్తున్నట్టుగా, అవన్నీ జేస్తున్నట్టుగా, తింటున్నట్టుగా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ భేదాలన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే వాడు ఎప్పుడైతే సుషుప్తి అవస్థకెళ్ళాడనుకోండి మూడో అవస్థ. జాగృత్ స్వప్నావస్థలు గాకుండా సుషుప్తి అవస్థ గాఢ నిద్రావస్థలోకెళ్ళిపోయాడనుకోండి. అప్పుడు ఈ అంతఃకరణం గూడా ఉండదక్కడ. నేను అని గూడా అక్కడ ఉండదు. ఈ అహంకారం అన్న అంతఃకరణము అక్కడ లేకుండా పోతుంది గాబట్టి, ఆ సుషుప్తి కాలంలో ఆ పురుషుడు ఇంక ఏ భేదాలు కనుక్కోలేడు. వేరు వేరుగా ఇల్లు, పిలికున, భార్య, భర్త, ఎక్కడికో వెళ్ళడం, రావడం, కారు, ఏదో సోఫా, లేపోతే ఏనుగంబారి, లేకపోతే చెట్లు, లేకపోతే వృక్షులు ఇట్లాంటివన్నీ వాడికి ఏమి కనిపించవింక. అవన్నీ కనుగొనని సందంబున వాడికింక దృశ్య భేదాలెక్కడున్నాయి? దృశ్యం భేదాలు రకరకాల దృశ్యాలు కనిపించాలి అంటే అంతఃకరణము యాక్టివేట్ అయ్యి ఉండాలి. అంతఃకరణము యాక్టివేట్ అయ్యుంటే, అంతఃకరణము యాక్టివ్‌గా ఉన్న జాగృత అవస్థలో, అంతఃకరణము యాక్టివ్‌గా ఉన్న స్వప్నావస్థలో మాత్రమే ఈ భేదాలన్నీ మనకు తెలుస్తాయి. సుషుప్తి అవస్థలో అంతఃకరణము యాక్టివ్‌గా ఉండదు. అది లయమై ఉంటుంది గాబట్టి, నిద్రాణంగా ఉంటుంది గాబట్టి, ఆ టైంలో మనకేమి తెలీదక్కడ. ఏమీ తెలియదు ఆ సమయంలో. ఎట్లా ఏదో ఒక జలముందనుకోండి, నీళ్లున్నాయనుకోండి, ఆ నీళ్ళలో మనము చూసుకుంటే మన ప్రతిబింబం కనిపిస్తుంది. లేదా ఒక దర్పణం ఉన్నదనుకోండి అద్దం. అందులో అయినా సరే చూసుకుంటే మన ప్రతిబింబం కనిపిస్తుంది. మన ముఖం కనిపిస్తుంది. కానీ ఎక్కడైతే నీళ్ళు లేవు, అద్దము లేదు, ఏమీ లేదనుకోండి. అప్పుడు నన్ను నేను చూసుకోవడం వేరే ప్రతిబింబం ఎక్కడున్నది రెండోది? లేదు గదా! ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయి లేదా అద్దాలున్నాయంటే ఎన్ని అద్దాలుంటే అన్ని వేరే ప్రతిబింబాలు, నా ఆకారాలు నాకు కనిపిస్తూ ఉంటాయి రకరకాలుగా. అయితే అసలు ఆ చుట్టుపక్కల ఎక్కడ అద్దాలు లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవనుకోండి. అప్పుడేమవుతుంది రెండోది కనిపించదు. కనిపించడానికి లేదు గదా! ఉండేదప్పుడు నేనొక్కటే ఇంక వేరేది లేదు గాబట్టి రెండోది కనిపించదు. అట్లనే ఇక్కడ రెండోది కనిపించాలి అంటే ఏదో అంతఃకరణం అన్న ఉపాధి ఉండాలిక్కడ. నీళ్ళో, అద్దమో అన్న ఉపాధి ఉంటేనే ఇంకొకటి కనిపించినట్టు మన లోపల గూడా అంతఃకరణం అన్న ఉపాధి ఉంటేనే రెండోది ద్వితీయం కనిపిస్తుంది. ఎప్పుడైతే అసలు అంతఃకరణం కూడా లేదా ఉపాధి నశించిందో, ఉపాధి నాశమైతే రెండోది ద్వితీయం అన్నది కనిపించదు. కానీ ఏంటంటే సుషుప్తి అవస్థ ఇంతకు మాత్రమే అది ఉపకారం చేస్తుంది. అది ఇంతవరకే మనకి హెల్ప్ చేయగలది. తర్వాత అది ఇంక చేయలేదు. సుషుప్తి అవస్థ
నీ పెట్టుకుని మనం ఏం అర్థం చేసుకోవచ్చంటే, అంతఃకరణం ఉంటేనే ఏవైనా వేరు వేరుగా మనకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ద్రష్ట ఎక్కడికి పోయాడు వాడు అక్కడే ఉన్నాడు. కానీ దృశ్యాలు వేరుగా ఎందుకు తెలియట్లేదు అంటే, అంతఃకరణం లేదు కాబట్టి అక్కడ చూడ్డానికి దృశ్యాలు కనపడవు. దాన్ని బట్టి మనకేమర్థమైతుంది? ఈ అంతఃకరణం ఒకటి ఉన్నది గాబట్టే, జాగ్రత్త స్వప్నావస్థల్లో ఏవేవో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే, మళ్ళీ జాగ్రత్త స్వప్నావస్థల్లో గూడా స్వప్నావస్థను బెట్టుకొని మనమేం అర్థం జేసుకోవాలంటే, స్వప్నంలో కన్న కలలెంత అసత్తో, జాగ్రత్త అవస్థలో కూడా చూస్తూ ఉన్న, కంటూ ఉన్న కన్న దృశ్యాలన్నీ అంతే అసత్ అని తెలుసుకోవడానికి. జాగ్రత్త అసత్ అని తెలుసుకోవడానికి స్వప్నావస్థను మనం వాడుకోవలసి ఉంటుంది. ఈ భేదాలన్నీ లేకపోయినా గూడా, అంతఃకరణమే నశించినా గూడా, నేను అన్న భావన అట్లానే ఉన్నది. దానికి ఉపాధి అవసరం లేదు. అది నిరుపాధికం. దానికి వేరే ఆకారమేమీ లేదు. నేను అన్న భావనకి వేరే ఆకారం లేదు. అది నిరాకారం. దానికసలు దేహం లేదు. దానికి అవయవాలు లేవు. కాబట్టి నిరవయవము. దాంట్లో ఏమి గుణాలు లేవు కాబట్టే కర్మలు లేవు. అది నిర్గుణము అని అర్థం చేసుకోవడానికి, ఆత్మను అర్థం చేసుకోవడానికి సుషుప్తి అవస్థ, అనాత్మలను అవి అనాత్మలు, అసత్ అని అర్థం చేసుకోవడం కోసము స్వప్నావస్థ 2 మనకు అందుకోసం ఉన్నాయి. స్వప్నావస్థ ఇవన్నీ అసత్ అని తెలుసుకోవడం కోసము, సుషుప్తి అవస్థ ఇది సత్ అని తెలుసుకోవడం కోసము వాడుకోవడానికి వీలుగా ఎక్స్‌పెరిమెంటల్ ల్యాబ్స్ అవి. అవి ఎక్స్‌పెరిమెంటల్ ల్యాబ్స్. రిసర్చ్ ల్యాబ్స్. వాటిని అందుకోసం వాడగలిగితే మనము, ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలన్నిట్లో కూడా ఉన్నది నేనే. ఇవన్నీ గూడా నాలోనే కలలో చూస్తూ ఉన్న వాటిలాగానే జగత్తంతా కనిపిస్తూ ఉన్నది. ఉపాధులన్నీ లయమవుతే నిరుపాధికమైన నేనే ఉన్నది అని తెలుస్తుంది. వాటిని అందుకోసం వాడవలసి ఉన్నది. కావున నువ్వేం చెయ్యాలంటే, అంతఃకరణ విలయంబు నొందిన బాహ్యాంతర భేదంబు కనగుండుటన్ నిశ్చయము. అంతఃకరణం లయమైంది అంటే లోపల లేదు, బయట లేదు, భేదాలు లేవు, దృశ్యాలు లేవు, ఏమీ లేవు. ఉన్నది మాత్రం నువ్వు. నువ్వు గూడా లేకుండా పోయాననుకునేవు కాదు. సుషుప్తి అవస్థలో ఏమీ లేకుండా పోయినప్పుడు, కాలం లేదు, కర్మలు లేవు, జగత్తులు లేవు, లోకాలు లేవు, ఏమీ లేనప్పుడు, ఏ దృశ్యాలు లేవు, ఏ కాలాలు లేవు, ఏ కర్మలు లేవు, కానీ నువ్వున్నావు. అట్లానే నువ్వు స్వప్నంలో, జాగృతిలో ఈ దృశ్యాలన్నీ ఉంటే ఉన్నాయి, కాలాలన్నీ నడుస్తూ ఉన్నట్టుగా ఉంటే ఉన్నాయి, కర్మలన్నీ ఉన్నట్టుగా ఉంటే ఉన్నాయి. అవి ఉన్నా లేకపోయినా ఉన్నది నువ్వు. అన్నిట్లో ఉన్నది నువ్వు. ఇవన్నీ ఎక్కడికెళ్ళాయి? ఎక్కడికెళ్ళలేదు. ఎక్కడి నుంచొచ్చాయి? ఎక్కడి నుంచి రాలేదు. ఎక్కడున్నాయి? ఎక్కడో లేవు. నీ నుంచే వచ్చాయి కలలోలాగా. నీ నుంచే వచ్చి, నీలోనే ఉండి, నీలోనే లయమవుతాయి. నువ్వు నిద్రపోయినప్పుడు కలగంటూ ఉన్న సమయంలో స్వప్న లోకాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? నీలో నుంచే వచ్చాయి. నువ్వు మళ్ళీ మేల్కొన్నప్పుడు స్వప్న లోకాలన్నీ ఎక్కడికెళ్ళాయి? నీలోనే లయమయ్యాయి. మళ్ళీ నువ్వు కల కంటూ ఉన్న సమయంలో అవన్నీ ఎక్కడ మెయింటైన్ అయ్యాయి? నీలోనే. అట్లానే నీలోనే ఈ జాగృతావస్థ కూడా నీ నుంచే వచ్చి, నీలోనే ఉండి, నీ వల్లే మెయింటైన్ అవుతూ, మళ్ళీ నీలోనే లయమవుతుంది. అన్నిట్లో ఉన్నది నువ్వే. ఈ లోకాలుగా కనిపిస్తున్నదంతా నువ్వే. అదంతా ఉన్నది నీ కోసమే. నీ వల్లే. నిన్నాధారం చేసుకుని. ఇది అర్థం చేసుకుంటే ధర్మార్థ కామాలన్నీ మోక్షంలో కలుస్తాయి. జగత్తంతా నీలోనే నిలుస్తుంది. ఉండేది మాత్రం నువ్వే ఏకం ఏవ. భువి విషయాకృష్ట భూతంబులైన ఇంద్రియముల చేతను తివిరి మనము తగ విషయాసక్తిన్ తగిలి ఆంతరమైన మహిత విచార సామర్థ్యమెల్ల శరకుశాది స్తంభజాలంబు హ్రదతోయములు క్రోలుగతి క్రమంబున హరించును. ఈ రీతిని అంతర్విచార సామర్థ్యంబున అపహృతంబైన పూర్వాపర అనుమేయ సంధాన రూప సంస్మృతి నశించును.
అది నశించిన విజ్ఞానము అంతంతొలగును. అట్టి విజ్ఞాన నాశంబు ఆర్యజనులు స్వాత్మకు అది సకల అపహ్నవంబు అటండ్రు. ఒకవేళ నువ్వు ఇంత చేయలేదనుకో, శ్రద్ధ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పటినుంచి చెప్పుకుంటూ వస్తున్నాం 2 వారాలుగా. ఇక్కడ ఒక 2 వారాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. అక్కడ మూల భాగవతంలో కొన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చాము. ఇంత నువ్వు చేయలేదనుకో ఓపిక చేసుకొని, పట్టించుకోలేదనుకో, ఇటువంటి నిశ్చయం ఇది సిద్ధం అని అక్కడ సిద్ధాంతీకరించి చెప్పారు. ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఉపన్యసించారు. నువ్వు ప్రయత్నం చేయలేదనుకో, ఇటు ధర్మము, అటు మోక్షము సాధించకుండా ఉత్తరణ 2 లేకుండా అవతరణ మాత్రమే ఉన్నదనుకో. ఓన్లీ అర్ధకామాలు మాత్రమే పట్టుకొని నువ్వు జారిపోతూ ఉన్నావనుకో. అటువంటప్పుడు ఉద్ధరణకు ఆపోజిట్ అవతరణ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఇక్కడ చూపిస్తున్నారు. ఈ భూమి మీద ఏవో విషయాలుంటాయి. అవి ఆకర్షిస్తూ ఉంటాయి. వాటికి ఆకర్షింపబడుతూ ఉన్న ఇంద్రియాలుంటాయి. ఆ ఇంద్రియాల వెంటబడి మనసు పరిగెడుతూ ఉంటుంది. ఈ మనసు ఏం చేస్తుంది? ఆ విషయాలపైన ఆసక్తి. దీని భక్తి ఎక్కడుంది? ఇక్కడుంది. అందుకని మనం ఏం చేసాము? ఇక్కడ దీన్ని మార్చుకున్నది కాదు. ఉన్నది మనం చెప్పుకున్నాం. ఇక్కడ వేరే రకంగా ఉంది. భక్తి మార్గం ఇంకేమైనా ఇతర భక్తి, ప్రాపంచికమైన విషయాలపైన ఆసక్తి కలిగించే మార్గాలు, విషయాసక్తులున్నాయంటే గర్హించు, వద్దు అనుకో అని ఇది తప్పనిసరి. ఉద్ధరణకు ఇది అత్యవసరము. దీన్ని పోగొట్టుకున్నామంటే మనము కిందికి జారుతాం కాబట్టి, ఇంకప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి? ఉద్ధరణ లేదు, ఆపోజిట్. విషయాసక్తి ఉంటుంది. భక్తి ఎక్కడుంది? లేదు కదా! కాబట్టి విషయాలపైన ఆసక్తి ఉండే మనసు ఏం చేస్తుంది? ఇంద్రియాల వెంటబడి, ఇంద్రియాలేమో వీటికి ఆకర్షితమై అవన్నీ అటు పడిపోతే, దాంతో లోపల నీ మనసేమో బయటికి పరిగెత్తితే ప్రపంచంలోకి ఆ కలలు నీ వల్లే నువ్వే నీలోనే కంటున్న కలల్ని పట్టుకుని అటు పారిపోతే నీ అంతఃకరణము ఉపాధి దాన్ని పట్టుకుని లయం చేసుకో నువ్వని ఓ పక్కన చెప్తుంటే, దాన్ని వదిలిపెట్టుకున్నావంటే అది ప్రపంచంలోకి పారిపోయిందంటే నీకు దొరకకుండా, లోపలేం జరుగుతుంది? ఇంకా అనర్థం జరుగుతుంది. మహితమైన ఓహో! గొప్ప విచార సామర్థ్యం ఉన్నది నీలో. నువ్వు విజ్ఞాన ఘన స్వరూపము. కానీ అటువంటి సామర్థ్యం అంటే సమర్థత అంటే నీ దగ్గర ఉన్న ద్రవ్యము. నీ దగ్గరున్న ధనం ఇది. మహిత విచార సామర్థ్యము. అది మొత్తము శరకుశాది స్తంభజాలము. ఏదో తోయం ఉన్నదనుకోండి. హ్రదం అంటే ఏదో మడుగు, నీటి మడుగుందనుకోండి. నీటి గుంట చుట్టూ ఏవో శరములు అంటే రెల్లు పొదలు, కుసలు అంటే గడ్డి, ఇటువంటివన్నీ ఏవో మొలిచాయనుకోండి. నీటి మడుగున్నదనుకోండి చెరువు. ఆ చెరువును ఆనుకుని ఏదో గడ్డి, రెల్లు దుబ్బులన్నీ పెరుగుతూ ఉన్నాయనుకోండి. అవేం చేస్తాయి? ఆ స్తంభాలు గొట్టాల్లాగా, స్ట్రాస్ లాగా ఇవేం చేస్తాయి? పైపుల్లాగా మన హ్రదం అంటే ఈ నీటి మడుగులోని నీళ్లను ఈ గడ్డి పరకలు అట్లాంటివి పీల్చేసినట్టు మనలోని సామర్థ్యం మొత్తము ఇవి బయట ఉన్న విషయాలు పీల్చేస్తాయి. ఆ లోపల ఉన్న సామర్థ్యమంతా అట్లా బయట విషయాలు పీల్చేస్తే లోపలంతా ఖాళీ అవుతుంది. ఊరికనే తుక్కు మిగులుతుంది. ఊరికనే పంకం మిగులుతుంది. నీళ్ళన్నీ అట్లా పీల్చేస్తే మీరెప్పుడైనా చూసే ఉంటారు. మార్ష్ ల్యాండ్స్ అట్లాంటివుంటాయి. నీళ్లుంటే నీళ్లలో గడ్డి అవంతా పెరిగాయనుకోండి. అవిట్లా పొడుగు పొడుగ్గా సన్నగా పైప్స్ ఉన్నట్టుంటాయి. రెల్లు దుబ్బులవన్నీ. అవన్నీ నీళ్ళని పీల్చి అక్కడంతా ఊరికే బురద నేలలే ఉంటాయి. ఉత్తగా బురదే ఉంటుంది. ఇక్కడ నీళ్లుండవింకక్కడ. అట్లా మన మనసంతా మొత్తం బురదగా తయారవుతుంది. నీళ్ళేముండవు. జలాలు, నీళ్ళు, సారమది. జ్ఞాన సారం మొత్తం అట్లా అవి పీల్చేస్తే, ఊరికే బురద మాత్రం మిగిలితే, దాంతో ఆ విధంగా హరింపబడితే, అంతర్విచార సామర్థ్యమంతా అపహృతమైపోతుంది. లోపల నువ్వు ఆలోచించుకోగలిగిన శక్తి సామర్థ్యం మొత్తం నశిస్తే, అప్పుడు పూర్వాపర అనుమేయ సంధాన రూపమైన సంస్మృతి. పూర్వాపరాలు ముందు వెనకలన్నీ ఆలోచించగలిగే అనుమేయము వాటిని అనుసరించి
కొలమానం వేసి ప్రమాణంతో ఆ ప్రమేయాన్ని పట్టుకునే శక్తి మొత్తము, ఆ సామర్థ్యం మొత్తము, ఆ అనుసంధాన రూపమైన సంస్మృతి మొత్తము స్మృతి భ్రంశమవుతే, దాంతో విజ్ఞానమంతా తొలగిపోతుంది. బుద్ధి నాశమైతే, అటువంటి విజ్ఞాన నాశంతో, బుద్ధి నాశంతో సర్వనాశము, ప్రణాశం కలుగుతుంది. వాడు ప్రణశ్యతి అని చెప్పారు భగవద్గీతలో. దాన్నే ఆర్యజనులు, జ్ఞానులు స్వాత్మకు, తన ఆత్మకు, తనకు, స్వాత్మ అంటే తనకు అది సకల అపహ్నవము, సర్వనాశము అని అంటారు. ప్రణాశం అని పిలిచారు భగవంతుడు భగవద్గీతలో. అటువంటి నాశం కలుగుతుంది. మనం పూర్తిగా అవతరించిపోతాము. అట్లా కాకుండా ఉద్ధరణము, ఉత్హరణ చేసుకోవాలి మనము. అట్లానే ఉత్తరణం చేసుకోవాలి. అందుకోసమే ఇంత ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. ఇంకా ఉన్నది. మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఈలోగా మనం తెలుసుకుంటూ ఉన్నదాన్ని ఎంతో కొంత ఆచరిస్తూనే ఉన్నాం కాబట్టి, విషయం మనకు బోధపడుతూ ఉన్నది. మనము ఈ పూర్వసంధ్య ప్రవర్తిస్తూ ఉన్న స్థితి నుంచి అసలు ఆత్మారామత్వ స్థితి, ఇంద్రియారామత్వం నుంచి కోరికలు, కోపాలతో అర్ధకామాల వెంటబడి ఇంద్రియారాములమై తిరుగుతూ ఉన్న మనము పూర్వసంధ్య ప్రవర్తిస్తూ ఉన్నది అటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఆత్మారామ స్థితికి వెళ్ళాలి. అక్కడికి ప్రయత్నం చేస్తూ, వెళ్తూ, మళ్ళీ వస్తూ, కూర్చుంటూ, చదువుకుంటూ ఈ కలను ఏ విధంగానో గడుపుతూనే ఈ కలలో నుంచి బయటపడిపోవాలి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.